StudyForest.com. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నా ప్రకారం అయితే ఇప్పుడు చెప్పబోయే న్యూస్ ఒక సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది, మీ పండుగ వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తుంది. ఓకే, మీకు ఎలా అనిపిస్తుందో మీరు కూడా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ పంపించి వాళ్ళ రివ్యూస్ కూడా తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు న్యూస్కి వచ్చేస్తే ఎంసెట్ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయింది, కాలేజ్ రిపోర్టింగ్ కూడా అయిపోయింది. రిపోర్ట్ అయిన తర్వాత కాలేజ్ వాళ్ళు మళ్ళీ ఏపీ ఎంసెట్ అథారిటీస్కి ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది జాయిన్ కాలేదు అని రిపోర్ట్ వెళ్ళింది. ఆ మిగిలిన సీట్స్ ప్రకారం ఒక లిస్ట్ కూడా రెడీ అయింది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్ కూడా వచ్చింది. కానీ అక్కడే సస్పెన్స్, అక్కడే ప్రాబ్లం. చాలామందికి సీట్స్ రాక, చాలామందికి సీట్స్ వచ్చినా అనుకున్న ప్లేస్లో రాక చాలా 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 కష్టాల్లో అయితే ఉన్నారు. వాళ్ళు ఈ కనీసం సంక్రాంతి లోపు కరెక్ట్గా డిసైడ్ అయిపోయి లైఫ్లో ఏం చదువుతామో, ఎక్కడ సెటిల్ అవుతామో, ఏ కాలేజ్కి వెళ్తామో అనుకునే సిచ్యువేషన్లో సంక్రాంతి జరుపుకుందామనే ఉద్దేశంలో అయితే స్టూడెంట్స్ ఉన్నారు పాత కౌన్సిలింగ్ డేట్స్ ప్రకారం. కానీ ఇప్పుడు అంతా తారుమారైంది. ఓకే, ఇది నేను ఒక గుడ్ న్యూస్గా అయితే చూడట్లేదు, ఒక బ్యాడ్ న్యూస్గానే చూస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ స్క్రోలింగ్ ఒకటి కనిపిస్తుంది చూడండి. ఆల్రెడీ కాలేజ్ రిపోర్ట్ అయిపోయింది, కాలేజ్ వాళ్ళందరూ మళ్ళీ లిస్ట్ పంపించారు. కానీ ఈ లిస్ట్ ప్రకారం ఓకే, ఇక్కడ ఒక స్క్రోలింగ్ ఉంది చూడండి. సెల్ఫ్ జాయినింగ్ డేట్ ఎక్స్టెండెడ్ అప్ టు 18 జనవరి. అంటే సంక్రాంతి తర్వాత వరకు వాళ్ళు ఇంకా రిపోర్ట్ చేయొచ్చు. వీళ్ళు కొత్త రిపోర్ట్ కాదు, ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చి ఇక్కడ చూడండి స్క్రోలింగ్ అవుతుంది. క్యాండిడేట్స్ గాట్ అలాట్మెంట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్. అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో అలాట్మెంట్ వచ్చి ఒకవేళ రిపోర్ట్ చేయకపోతే ఓకే, అడ్మిషన్స్ ఇన్ఫార్మ్ దట్ సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్. సెల్ఫ్ జాయినింగ్ అనేది వెబ్సైట్లో, తర్వాత రిపోర్టింగ్ టు ద కాలేజ్ డేట్ ఎక్స్టెండెడ్ అప్ టు 18 జనవరి. ఓకే, సో ఆల్రెడీ వాళ్ళకి టైం ఇచ్చారు, కానీ ఇంకా అప్పటి వరకు జాయిన్ కాలేకపోతే మళ్ళీ ఇప్పుడు జాయిన్ అయ్యే ఛాన్స్ అయితే పెరిగింది. ఓకే, సో 18 జనవరి వరకు వాళ్ళు జాయిన్ కావచ్చు. అలాగే దీని తర్వాత మళ్ళీ మీకు ఇమీడియట్గా కౌన్సిలింగ్ అయితే సెకండ్ ఫేజ్ స్టార్ట్ కాదు. ఎందుకంటే 18 జనవరి తర్వాత మళ్ళీ కాలేజెస్ అన్నీ రీసబ్మిట్ చేస్తాయి ఇంకెంతమంది అడిషనల్గా జాయిన్ అయ్యారు అంటే. ఇంకా కట్ ఆఫ్ అనేది నెంబర్ ఆఫ్ సీట్స్ లెఫ్ట్ ఓవర్ అనేది తగ్గే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ 18th వరకు కొంతమంది జాయిన్ అయినా ఆల్రెడీ అవైలబుల్ సీట్స్ నుంచి అవి రిమూవ్ చేసేస్తారు. మళ్ళీ మనకు 21 రోజు మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడే మీరు ప్రిపేర్ చేసుకొని ఇప్పుడే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ లోపు మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ కానీ అనుకుంటే ఓకే, ఇప్పుడు అనుకున్న కోర్సు మీరు అనుకున్న కాలేజ్ కరెక్ట్గా రాకపోతే లాంగ్ టర్మ్ కానీ అనుకుంటే, లేకపోతే ఏదైనా మంచి జాబ్లో జాయిన్ కావాలనుకుంటే ఫుడ్ టెక్నాలజీ లాంటివి, సో ఆల్రెడీ ఒక వీడియో ఉంది. అది ANGRU ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీ తరఫున బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అయితే ఉంది. అది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ దాంట్లో రన్నింగ్. సో దాంట్లో ఏ కాలేజెస్ ఆఫరింగ్, ఎంత ఫీజు, ఎన్ని సీట్స్, అన్ని డీటెయిల్స్ అయితే ఒక వీడియో ఉన్నాయి. సో దానికి అప్లై చేసుకోవచ్చు. అది ఇప్పుడు డేట్ ఉంది ఇంకా. ఓకే, సెకండ్ ఒకవేళ లాంగ్ టర్మ్ తీసుకోవాలంటే విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్లో ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ ఇంటర్తో పాటు ఎంసెట్కి గైడింగ్ లాగా ఒక వీడియోస్ అయితే ఉన్నాయి. మొత్తం ప్లేలిస్ట్ అయితే ఒక్కొక్క చాప్టర్ వైజ్ లిస్ట్ అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది నా తరఫున సంక్రాంతి గిఫ్ట్ అనుకోవచ్చు. రెగ్యులర్గా చదువుకోండి. ఒకవేళ మీరు బీటెక్ జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ మొత్తం మళ్ళీ ఇంటర్మీడియట్ చాప్టర్సే ఉంటాయి. సో ఆ ఇంటర్మీడియట్ చాప్టర్స్ ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వచ్చు. లాంగ్ టర్మ్ అయితే ఇంకా ఖచ్చితంగా ఈ సంక్రాంతి హాలిడేస్ని వేస్ట్ చేయకుండా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఇప్పుడు చూద్దాము అసలు వచ్చిన లేటెస్ట్ నోటిఫికేషన్లో ఏం చేంజెస్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ చేంజ్ అయితే అయింది. లేటెస్ట్ నోటిఫికేషన్ ఇక్కడ ప్రెస్ చేస్తే చూడండి,
నోటిఫికేషన్ కొత్తగా వచ్చింది. ఓకే, కొత్త నోటిఫికేషన్ ఇక్కడ చూడండి. డేట్స్ అయితే చేంజ్ అయిపోయాయి. ఇది పాత నోటిఫికేషన్ కాదు, ఎక్స్టెండ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి 21/1/23 అంటే 21, 22, 23 3 days ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు. ఓకే, సో 21st నుంచి 23rd వరకు ఫస్ట్ ఫేజ్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అందరికీ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్. ఓకే, సో ఓసీ అందరికీ ర్యాంక్స్ కాల్డ్ అండ్ ఫస్ట్ టు లాస్ట్ వరకు. సో అలాగే ర్యాంక్స్ కాల్డ్ ఆప్షన్ ఎంట్రీ. ఓకే, సో మీరు ఒకవేళ ఆల్రెడీ లాస్ట్ ఆప్షన్ ఎంట్రీ అయిపోయినా, ఇన్కంప్లీట్ అయినా, హెచ్ఎల్సికి వెళ్ళాల్సి ఉన్న ఈ 3 రోజులు హెచ్ఎల్సీస్ అయితే ఓపెన్ అయి ఉంటాయి. కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కూడా మీరు వెళ్ళొచ్చు. ఓకే, ఆప్షన్ ఎంట్రీ కూడా ఇవే డేట్స్. ఇందులో ఒకవేళ మీరు ఫస్ట్ టైంలో ఫీజు కట్టకపోతే ఇప్పుడు ఫీజు కట్టండి. ఇది 1200. ఇది ఓన్లీ who have not paid. దీంట్లో కూడా చాలామందికి డౌట్స్ వస్తుంది, మళ్ళీ కట్టాలి. ఇక్కడ క్లియర్గా ఉంది, ఆల్ క్యాండిడేట్ who have not paid ప్రాసెసింగ్ ఫీజ్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ వాళ్ళు కూడా 21st January నుంచి కట్టాలి. అది ఒకవేళ 1200 ఓబీసీ, బీసీ వాళ్ళకి, 600 ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి. ఓకే, సో ఇవి ఈరోజు విశేషాలు. సో మీరైతే మర్చిపోకండి మీ వ్యూ రాయడం. ఇలా పోస్ట్పోన్ చేయడం నాకైతే బ్యాడ్ న్యూస్ అని, షాకింగ్ న్యూస్ అని అనిపిస్తుంది. మీకు మీ ఫ్రెండ్స్కి ఎలా అనిపిస్తుందో వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి. ఇంకా ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేసుకోండి, మీకు డిఫికల్ట్ అనిపించిన చాప్టర్స్ అన్నీ ప్రిపేర్ కండి ఒకవేళ లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయితే. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ. See here, if you press Vizchem YouTube channel on the search button, then you will get a channel like this. Then you press, you can go to the playlist. Okay, so here you will get chapter wise videos. Chapter wise videos are there. Okay, DPP series. This DPP series is to cross check whether your preparation is up to the mark or not. This is a PYQ series. Okay, previous year question series. And see, this is what you have to start with, one shot catalyzer crash course. So almost 22 chapters are covered, so some more are covered. I will try to cover that also by the time you appear your examination. Okay, so go through the one shot catalyzer series, then you will go to the previous year question of that particular chapter, and while particular chapter you are revising, then you will understand which topic you are having difficulty. Suppose if you have problem in some isomerism, so go through the isomerism. You have problem in tiomerism. Okay, or any questions you want geometrical isomerism, like that topic videos you can go through, so that that topic will be very very high. Okay, that topic also will be strong. Then you will go through the DPP series. Okay, so if you wanted to appear for the board exams also, alternatively prepare for that, we have started board exam series also. I think all of you will go through the Vizchem YouTube channel daily, half an hour to 1 hour, so that it should be a part of your success. Okay, so let's continue to our application format.